హలో అండి. కాలేజీ నుండి వచ్చేసరికి ఇల్లు తాళం వేసి ఉంది. అమ్మ ఎప్పుడు ఈ టైంలో బయటికి వెళ్ళదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో అనుకుంటూ అమ్మకి కాల్ చేశా. ఆ, కన్నా వచ్చేసావా? మంజు అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇదిగో వస్తున్నా అని కాల్ కట్ చేసింది అమ్మ. మంజు అక్క వాళ్ళ ఇంటి వైపు చూస్తున్న అమ్మ కోసం. అప్పుడే అమ్మతో పాటు మంజు అక్క తల్లి రాజేశ్వరి ఆంటీ కూడా బయటికి వచ్చారు. అమ్మ రాజేశ్వరి ఆంటీ భుజం తట్టడం అవి చూశాను. అమ్మ కళ్ళు తుడుచుకుంటూ తమ ఇంటి వైపు వచ్చేసింది. అమ్మని అలా చూసి కాస్త ఆందోళనగా, అమ్మా ఏమైంది అన్నాను. ఏమీ లేదురా ఉత్తేజ్, పద లోపలికి అంది అమ్మ. లోపలికి వెళ్ళి నేను ఫ్రెష్ అయి వచ్చేసరికి అమ్మ నా కోసం బజ్జీలు చేయడం, కాఫీ పెట్టడం చూశా. ఎప్పుడూ లేనిది అమ్మ ఇంత నిశ్శబ్దంగా ఉండటంతో ఏదో విషయం ఉందని అర్థమైంది. అమ్మ దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకుని తీసుకువచ్చి కూర్చోపెట్టాను. అమ్మ ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? మన ఇంట్లో ఏదైనా ఇబ్బందా అని అడిగాను. అమ్మ అబ్బబ్బా, ఏంట్రా నీ ప్రశ్నలు? నీకు చెప్పేదైతే నీకు చెప్తానుగా, అయినా కొన్ని విషయాలు నీకు అర్థం కావు అంది. అమ్మ నేను చిన్నపిల్లాడిని కాదు, మెడిసిన్ 3వ సంవత్సరం చదువుతున్నాను. ఏదైనా చెప్తే అర్థం చేసుకోగలను అన్నాడు. నువ్వు ఇలా విసుక్కోవడంలోనే ఏదో సమస్య అని తెలుస్తుంది. చెప్పమ్మా అని అడిగా. ఆ మాట వింటూనే చటుక్కున తల ఎత్తి చూసింది అమ్మ. కన్నా, మంజు అక్కని ఆంటీ వాళ్ళ ఇంటికి పంపేశారు వాళ్ళ అత్తగారు అంది. ఏంటమ్మా మళ్ళీ చెప్పు. పంపేశారా అడిగాను. నీకు సరిగ్గా అర్థమయ్యిందిరా, మంజుని పంపేశారు. ఏమ్మా, ఏదైనా కట్నం లాంటి ప్రాబ్లం వచ్చిందా? అయినా అక్క పెళ్ళయి కూడా 5 ఏళ్ళు అయ్యిందిగా, 2 పిల్లలు కూడా కదా అమ్మా. ఇప్పుడేంటమ్మా? కన్నా నన్ను చెప్పనివ్వు అంది అమ్మ. సరే అని కామయ్యాను. కన్నా నీకు తెలుసుగా, మంజుకి 2 పిల్లలు, ముందు ఒక పాప, దానికి 3 ఏళ్ళు, రెండవసారి పుట్టినవాడికి 7 నెలలు అని. బాబు 3వ నెలలోనే మంజుని పంపమని అత్తగారు వాళ్ళు అడిగారని అత్తగారింట్లో దింపి వచ్చారు ఆంటీ వాళ్ళు. దింపిన నెల రోజుల నుండి మీ అమ్మాయికి బాలేదని, విచిత్రంగా ప్రవర్తిస్తుంది అని అత్తగారు ఫోనట. వీళ్ళు వెళ్ళారు. మామూలుగానే ఉంది మంజు. 4 రోజులు ఉండి వచ్చేశారు. మళ్ళీ నెలకి ఫోన్, మీ అమ్మాయి ఏడుస్తూ కూర్చుంటుంది, తనలో తానే నవ్వుకుంటుంది అని. వీళ్ళు భయంతో వెళ్ళారు చూసి రావటానికి. అక్కడ మంజు నిజంగానే ఏదో బాధపడుతున్న దానిలా అయ్యిందట. వీళ్ళు వెళ్ళగానే కొన్నాళ్ళకి మళ్ళీ మామూలుగానే అయ్యిందట. వీళ్ళు 15 రోజులు ఉండి వచ్చేశారు. ఇదిగో నిన్న రాత్రి హఠాత్తుగా అల్లుడు మంజుని కారులో తీసుకువచ్చి, మీ అమ్మాయికి దెయ్యం పట్టింది, అర్ధరాత్రులు నవ్వుతుంది లేదా ఏడుస్తుంది, మేము భరించలేం, పిల్లల్ని మా దగ్గరే ఉంచుకుంటాము అని చెప్పి వెంటనే వెళ్ళిపోయాడట. ఇదంతా చెప్పి ఆవిడ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలో పాలు పోవట్లేదని బంధువుల్లో తెలిస్తే సహకరించకపోగా అల్లరి పెడతారని చెప్పి ఆవిడ బాధపడుతున్నారు. ఏంటోరా కన్నా, ఆ పిల్ల బ్రతుకు ఎలాగో ఏంటో అంది అమ్మ. వెంటనే నాలోని కాబోయే డాక్టర్ ఆలోచించటం మొదలుపెట్టాడు. తళుక్కున ఏదో ఒక ఆలోచన. అమ్మా, ఒకసారి అక్క దగ్గరికి వెళదాం పదా అన్నాను. ఇప్పుడెందుకురా అని అమ్మ అంటున్నా ఇంటికి తాళం వేసి అమ్మని గబగబా లాక్కుపోయాను. అక్క నన్ను చూసి, ఏరా ఉట్టి, బాగా చదువుతున్నావా అంది. చదువుతున్నానక్క అన్నాను. చిన్నప్పటి నుండి అక్క నన్ను సరదాగా ఉట్టి అంటుంది, ఉత్తేజనకుండా. అక్క బాగా పాడైపోయింది. ఏదో దిగులుగా ఉంది. కాసేపు అక్కతో కబుర్లు చెప్పి వచ్చేశాము.
ఇంటికి వచ్చాక నా సందేహం చెప్పాను అమ్మకి. అమ్మ ఆశ్చర్యపోయింది. అవునురా, నిజమే కావచ్చు. మా అమ్మమ్మ కూడా ఇలాంటి పరిస్థితి గురించే చెప్పేవారు అంది. అమ్మా, దీనికి ట్రీట్మెంట్ కూడా ఉంది. రేపు నేను మా ప్రొఫెసర్ గారితో మాట్లాడి అన్ని విషయాలు చెప్తాను అన్నాను. మా ప్రొఫెసర్ అమ్మకి ఫ్రెండ్ కూడా కావడంతో అమ్మకి కూడా నమ్మకం కలిగింది. అమ్మ కళ్ళల్లో నా పట్ల మెచ్చుకోలు కనపడింది. కాలేజీకి వెళ్ళాను. లంచ్ బ్రేక్లో మా ప్రొఫెసర్ని కలిసి అంతా వివరించాను. వెంటనే ఆవిడ రేపు సెలవు కాబట్టి రేపు తానే మా ఇంటికి వచ్చి మాట్లాడతాను అన్నారు. ఆదివారం సెలవైన మా మేడం వస్తారని లేచి రెడీ అయ్యాను. 9 దాటుతుండగా వచ్చారు మా మేడం. అమ్మ, ఆవిడ కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ తిని కాఫీ తాగారు. ఆ తర్వాత అసలు విషయానికి వచ్చారు. అమ్మ, నేను, మేడం మంజు అక్క వాళ్ళింటికి వెళ్ళాము. ముందుగా చెప్పిన ప్రకారం మేడంని తన ఫ్రెండుగా పరిచయం చేసింది అమ్మ. మేడం చాలా మామూలుగానే గడుపుతున్నట్టుగా ఉంటూ అక్కతో చాలా విషయాలు మాట్లాడారు. ఆ తర్వాత నా వైపు సైగ చేశారు. నేను అక్కని, అక్క, మా ఇంట్లో కొత్త బుక్స్ ఉన్నాయి, చూద్దాంరా అని తీసుకుపోయాను. మేము మా ఇంటికి వెళ్ళి చాలాసేపటికి మేడం, అమ్మ తిరిగి వచ్చారు. కాసేపు కూర్చొని మేడం వెళ్ళిపోయారు. అక్క కూడా వెళ్ళింది. అప్పుడు అమ్మని అడిగాను, ఏంటి విషయమని. అమ్మ చెప్పడం మొదలుపెట్టింది. కన్నా, నువ్వు ఊహించిందే కరెక్టేరా. మీ సుజాత మేడం కూడా అదే అన్నారు. మంజు తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు. అన్ని విషయాలు చర్చించారు. ఎన్నో తెలియని విషయాలు చెప్పారు. ముందుగా రేపు తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పారు. తెల్లవారింది. మేమంతా అక్కని తీసుకువెళ్ళాం మేడం దగ్గరికి. అక్కడ మేడం అక్కతో అన్ని విషయాలు చర్చించారు. తనది తీర్చలేనంత పెద్ద సమస్య కాదని, ఎంతోమంది ఆడవాళ్ళు ప్రసవం తర్వాత ఈ సమస్యకి గురవుతారని, ఈ సమస్యని ప్రసవానంతరం మానసిక ఒత్తిడి లేదా పోస్ట్నాటల్ డిప్రెషన్ అంటారు అని అన్ని వివరాలు తెలియచేశారు. మంజు అక్క అడిగింది, మేడం, పాప పుట్టినప్పుడు ఇలాంటివి అవ్వలేదు మరి అని. మేడం, చూడు మంజు, ప్రతిసారి ఇలా అవుతుందని కాదు, ఇలాగే అవ్వాలని గ్యారంటీ లేదు. హార్మోన్స్ హెచ్చుతగ్గులు, ముందుగా పుట్టిన పెద్ద పిల్లల బాధ్యత, శారీరక అలసట, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ కూడా ఈ సమస్యకి కారణం అవుతాయి. ఇవన్నీ విన్న మంజు అక్కకి, ఆంటీ వాళ్ళకి కూడా ధైర్యం వచ్చింది. మేడం అక్కకి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. మందులు, కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అక్కతో వాట్సాప్ ద్వారా టచ్లో ఉంటున్నారు. మనసులో కలిగే భావోద్వేగాలను అదుపు చేసేలా ధ్యానం చెయ్యమని, వాకింగ్ చెయ్యమని, సరైన పోషకాహారం తినమని, తన గురించి తాను సంతోషంగా ఉండమని చెప్తున్నారు. మేడం ప్రేరణతో అక్క తనకి ఎంతో ఇష్టమైన కూచిపూడి సాధన మళ్ళీ మొదలుపెట్టింది. ఈ పనులు చేస్తున్నప్పుడు ఆంటీ వీడియో తీసి బావకి పంపుతున్నారు. డాక్టర్గా మేడం చెప్పినవి అన్నీ కూడా అక్క వాళ్ళ అత్తగారింట్లో చెప్పారు. అక్క ఉన్న పరిస్థితిలో పిల్లల్ని దూరం చేయడం వల్ల ఉపయోగం లేకపోగా పిల్లలు తల్లి ప్రేమ కోల్పోతారని డాక్టర్ సుజాత చెప్పిన అన్ని విషయాలు తెలిపారు. అక్క అత్తగారు కూడా అన్ని విషయాలు విశ్లేషించుకొని తాను పొరపడినట్లుగా తెలుసుకున్నారు. పిల్లల్ని అక్క దగ్గరికి పంపుతున్నారు. బావ కూడా సాధ్యమైనంత వరకు అక్కతో గడుపుతున్నారు. సుజాత మేడం బావని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. వివాహ బంధంలో ఉన్న అమ్మాయి అమ్మ అవ్వాలంటే చాలా దశలు దాటి రావాల్సి వస్తుందని,
అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, చదువుకున్నవాడిగా భర్తగా ఇలా భార్యని బాధ పెట్టడం చాలా తప్పు అని నచ్చచెప్పారు. ఇలా ఒక నెల దాటిపోయింది. అక్క చాలా వరకు కోలుకుంది. పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చింది. ఇంకో నెల దాటగానే అక్కని గమనించిన మా మేడం అక్క బావల్ని పిలిచారు తన దగ్గరికి రమ్మని. అక్క ఏం చెప్తారో అన్న ఆలోచనతో వెళ్ళింది. చేతిలో చెయ్యి వేసుకొని నడిచి వస్తున్న అక్క బావల్ని చూసి మేడం నవ్వుతూ, మంజు, ఇప్పుడు నువ్వు మామూలు స్థితికి వచ్చేసావు అని చెప్పారు. దాంతో అక్క ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. చాలా చాలా థ్యాంక్స్ మేడం, నా సమస్యలన్నీ పరిష్కరించారు అని నమస్కారం చేసింది. నేను నా కర్తవ్యం పూర్తి చేశాను. ఏమైనా చెప్పాలి అంటే నీ ఉట్టి తమ్ముడికి చెప్పు అని నవ్వారు. నేను, అక్క, ఉట్టి థ్యాంక్స్ సరిపోదు, పార్టీ ఇవ్వాలి అని అన్నాను. అక్కడంతా నవ్వులు విరిశాయి. అక్క పుట్టింటి నుండి సారె తీసుకొని సంతోషంగా తన అత్తవారింటికి వెళ్ళింది. వెళుతూ వెళుతూ నా దగ్గరికి వచ్చి తల నిమిరి థ్యాంక్స్ రా తమ్ముడు అంది. ఆ మాటతో అక్క ఫీలింగ్స్ అర్థమయ్యాయి. అందరినీ నవ్వించాలని, లేకపోతే మళ్ళీ ఏడుస్తూ ఉంటామని ఇదంతా చేశాను. అమ్మో, ఆ ఫేస్ చూడలేం అన్నాను. గంభీరంగా ఉన్న వాతావరణంలో నవ్వులు దొర్లయ్యాయి. కొసమెరుపు ఏంటంటే ఇప్పుడు అక్క బాగా బిజీ. వెల్నెస్ కోచ్గా ఒక సామాజిక సేవ సంస్థను స్థాపించి ఒకప్పుడు తనలా బాధపడుతున్న ఆడవాళ్ళకి సహాయం చేస్తూ, కూచిపూడి స్కూల్ నడుపుతూ, అన్ని రకాల సామాజిక మాధ్యమాల్లోనూ వీడియోస్ అప్లోడ్ చేస్తూ దూసుకుపోతూ, ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగిపోతున్న మంజు అక్కని చూసి చాలా సంతోషంగా ఉన్నాను నేను. మంజు ఇప్పుడు ఒక పరిపూర్ణ మాతృత్వం కలిగిన అమ్మాయి అని అమ్మ చాలా సంతోషపడింది. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోమాకండి. ఇంకా మీకు ఎలాంటి కథలు కావాలో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.